So firstly, congratulations on 30 years of Bobbili Raja. 30 years complete చేసేసుకుందంటే అయ్యో 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 అప్పుడే 30 years అనిపిస్తుంది. So for Suresh Productions and for Suresh Babu garu, how special is Bobbili Raja? Very, very special, very, very important and very, very dear film to me. ఆ సినిమా తీసేటప్పుడు వెంకీ ఐ మేడ్ కలియుగ పాండవులు ఆల్రెడీ, తర్వాత రక్తం అండ్ ధ్రువ నక్షత్రం అయిపోయింది. That was not my film. I only bite all. Yeah, okay. Yeah. Then it was going on. Sir, ee kada cheyalani cheppi we started. And went. This was the first film na peru producer ga ma naan pettaru. అది కూడా పెట్టారంటే నేను చాలా డిలే చేస్తా ఉన్నాను ఈ సినిమాని. August 15th, I remember August 15th, 1989 ఆ సినిమా పూజ చేసాం. We were doing చంద్రుడు and Kamal Haasan and he did the పూజ. కానీ నేను కథ రెడీ అయిపోయింది, హీరోయిన్ దొరకలేదని చెప్పి సెప్టెంబర్, అక్టోబర్ we were going on searching. My father was getting angry. ఏంట్రా ఎవరు దొరకడం లేదా అంటే, లేదు మంచి అమ్మాయి దొరికే వరకు ఈ సినిమా తీయకూడదు అని ఐ వాజ్ గోయింగ్ ఆన్ సర్చింగ్. ఎర్లీ నవంబర్ లో బాంబేలో దివ్య భారతి దొరికింది. సమ్ పార్టీ బోని కపూర్ వాళ్ళ సినిమాకి ఏదో టెస్ట్ చేస్తున్నారని చూసి వాళ్ళు వాడటం లేదని చెప్పి ఆ అమ్మాయిని టెస్ట్ చేసి ఆ అమ్మాయిని డిసైడ్ చేసుకుని దెన్ డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాం. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్. Now one question mingesar sir, but really we got the answer. But sir, అయితే నేను విన్న దాని ప్రకారం బొబ్బిలి రాజా జర్నీ అసలు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కాదు, సిటీ బ్యాక్గ్రౌండ్ తో ఫస్ట్ స్టోరీ డెవలప్ అయింది అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? అంటే ధ్రువ నక్షత్రం తీస్తున్నప్పుడు ఈ కథ రెడీ అయింది. అప్పుడు ఆ సినిమా విలేజ్ అండ్ సిటీలో ఉండేది. అన్నారే తీసేసేయండి అన్న. నాకు ఎందుకో నచ్చేది కాదు. ఇది మామూలుగానే ఉంది, అంత గొప్పగా ఏం లేదు. విలేజ్ నుంచి సిటీకి వెళ్తారు, ఇది చాలదు, వీ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు విలేజ్ నుంచి ఫారెస్ట్ తీసుకెళ్దాం కదా అని డిసైడ్ చేసాం. డిసైడ్ చేసినాక ఆమె ఏదో ఒక డబ్బు నామగా ఉండేది వాణిశ్రీ. వెంకటేశ్వర గారు లేదు, విల్ మేక్ హర్ మినిస్టర్. దెన్ వి సెడ్ మేక్ హర్ ఫారెస్ట్ మినిస్టర్ అండ్ దెన్ వి గో టు ద ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ వేసుకుంటే అప్పుడు నాకు ఈ ఇండియానా జోన్స్ లాస్ట్ క్రూసేడ్, రొమాన్సింగ్ ద స్టోన్ ఇలాంటి సినిమాలు కొంచెం ఇష్టం. ఆ కథలైతే ఫారెస్ట్ లో కొంచెం మంచి వాటిలో మంచి మంచి సీన్లు ఉంటాయి, అవన్నీ పెట్టేసుకోవచ్చు అని ఆ ఆశ తోటి మొదలు పెట్టాం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు నా దగ్గర, షిండే అని. నేను వాళ్ళకి అంతకు ముందు చాలా రోజుల ముందు గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని ఒక సినిమా చూపెట్టాను. ఆ రోజు తెప్పించి చూపెడితే ఆ బాబు ఆ సినిమాలో మంచి సీన్స్ ఉన్నాయి, మీరు చెప్పే కథకి ఆ సీన్లు బాగుంటాయి అన్నారు. సరే మళ్ళీ ఆ సినిమా చూసుకొని ఆ సినిమాలో చాలా, నిజం చెప్పాలంటే చాలా సీన్స్ కాపీ కొట్టాం. అది కరెక్ట్ గా పెట్టేసి దెన్ ఇక ఫారెస్ట్ లో తీయాలని ఐ వాజ్ ఫిక్స్డ్. ఇక దాన్ని బికేమ్ అ ఫారెస్ట్ అండ్ విలేజ్ స్టోరీ. సో సార్, సినిమాలో ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. అంటే అప్పట్లో అంటే ఇప్పటికీ సేమ్ ఫార్ములా రన్ అవుతుందేమో కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ కి అని నేను నమ్ముతాను. హీరో అంటే ఓ మంచి కమర్షియల్ ఫైట్, ఇంట్రడక్షన్, ఝామ్ ఝీమ్ ఝూమ్ అంటుంటాయి. బట్ ఇది మాత్రం వెరీ సటిల్, ఇన్ఫాక్ట్ రివర్స్ టైప్ లో కామెడీగా వెంకటేష్ గారు లెగ్స్ షేక్ చేసేస్తూ డాన్స్ చేస్తూ ఫైట్ చేయటం, అంత ఆ జీప్ ముందుకి వెనక్కి వెళ్ళిపోవటం, ఒక డిఫరెంట్ ఇంట్రడక్షన్ అన్నమాట. అది అసలు ఎలా ప్లాన్ చేశారు సార్? అసలు అలా ఎలా యాక్సెప్ట్ చేశారు? కాదు, ముందు కథ రాసినప్పుడు అన్ని కమర్షియల్ ఫైట్స్ ఉండేవి. ఆ ఫారెస్ట్ లో ఒక పెద్ద ఫైట్, ఆ ట్రైబల్ వాడి దగ్గర ఒక పెద్ద ఫైట్, అన్ని మాస్ ఫైట్స్ ఉండేవి. మేము ఈ సినిమా కోసం లొకేషన్స్, ఆ సినిమాకి చాలా డిఫికల్ట్ లొకేషన్స్, చాలా ఊరు తిరుగుతూ ఉండేవాళ్ళం లొకేషన్స్ కోసం. అక్కడ మా తమిళనాడులో ఒక తెలిసిన వాళ్ళు, అంటే ఇఫ్ యు సీ ఆ లొకేషన్స్ దే నాట్ ఈజీ టు గెట్. ఏదో ఒక ఫారెస్ట్కి వెళ్తే దొరకవు, యూ హ్యావ్ టు గో రియల్ పీరియడ్. మా కజిన్ రవి వాజ్ ద కెమెరామెన్ ఫర్ దట్ ఫిలిం. తను ఫస్ట్ ఫిలిం రవీంద్ర బాబుకి. తను నాకు తెలిసి 3000 kilometers తిరిగాడు ఆ ఊరు. ప్రతి ఫారెస్ట్ లో ఏ ఊర్లో ఎక్కడ ఈ లొకేషన్ దొరుకుతుందో తిరిగేవాడు. అలా తిరిగేటప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఈ హంటింగ్ చేసే ఫ్రెండ్స్ ఎక్కువ.
అప్పుడు వాళ్ళని వెళ్ళి కోయంబత్తూరులో అడిగాను. అప్పుడు వెళ్ళి అడిగితే ఒక అతను చెప్పాడు, ఏంటి ఇలాంటి సినిమా అంటే, సార్ ఇలాంటి సినిమా అనుకుంటున్నానంటే, అప్పుడు నన్ను అన్నాడు, అసలు మీకు యానిమల్స్ గురించి ఏమైనా తెలుసా? మీ సినిమాలో పులితో టిట్ పెట్టి ఫైట్ చేస్తూ ఉంటారు, ఒక హీరో పులిని పట్టుకొని దాన్ని ఇలా పడేసేస్తాడు, అది అసలు యూ థింక్ ఇట్స్ పాసిబుల్? ఆ పులి ఒక దెబ్బ కొడితే ఎట్లుంటుందని. హీ హ్యాడ్ ఫేస్డ్ అటాక్ విత్ టైగర్, ఆ స్కార్స్ అన్ని ఉండేవి. సో దెన్ ఐ రియలైజ్డ్, ఓ all these days we were doing another type of animal is not an easy thing to fight if you don't have a weapon. So then I said, అంటే ఇది క్లాస్ ఆడిటోరియం మన ఎక్కిరిస్తున్నారు. ఒక హీరో ఉంటాడు, పెద్ద ట్రైబల్ ఆడు ఉంటాడు, వాడిని ఇలా చేస్తాడు, కొడతాడు అంటే. దెన్ ఐ టోల్డ్ విజయన్ మాస్టర్ మనం అన్ని ఫైట్స్ ని రీడిజైన్ చేస్తాం. వీల్ హ్యావ్ అన్ ఇంట్రడక్షన్ ఫైట్, స్టోరీలో యానిమల్స్ ని దొంగిలిస్తూ ఉంటారు, హీరో వస్తాడు, వాళ్ళని ఎట్లయినా పట్టుకొని ఏదో చేయాల. సో లెట్స్ మేక్ ఇట్ క్యూట్, లెట్స్ మేక్ ఇట్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ. ఒక చిన్న ఏనుగు దొంగిలిస్తున్నారు, హీరో ఒక స్టైల్ ఆఫ్ క్యారెక్టర్, హీఈస్ నాట్ దట్, అంటే హీఈస్ నాట్ ఎంతో పెద్ద మసిల్స్ వేసుకున్న స్ట్రాంగ్ ఫెలో, కానీ లెట్స్ నాట్ ట్రీట్ హిమ్ లైక్ ద రెగ్యులర్ హీరో అని చెప్పి ఆ ఫైట్ అలా కామెడీగా అయ్యో దానికి కొబ్బరికాయలతో కొట్టించి అలా చేశాను. తర్వాత నెక్స్ట్ ఇంకో ఫైట్ ఉంటుంది, ట్రైబల్ ఆడుతూ ఉంటుంది, పెద్ద ట్రైబల్ ఆడు ఉంటాడు కూడా. మామూలుగా అయితే కొంతసేపు హీరో కొడతాడు, తర్వాత హీరో లేసి వాడిని కొట్టేస్తాడు, వాడు పడిపోతాడు. I said, వాడికి అంత బలం ఉన్నప్పుడు ట్రైబల్ వాళ్ళు దేర్ ఆల్సో స్ట్రాంగ్ పీపుల్, యూ మస్ట్ రెస్పెక్ట్ దేర్ స్ట్రెంగ్త్ అని చెప్పి చీట్ చేసి కొడతాడు అనమాట. వాడు ఏదో తిరిగినప్పుడు నెత్తి మీద డామని కొట్టి అలా కొడతాడు. తర్వాత ఒక లెపర్డ్ తో ఫైట్ ఉంటుంది, అది కూడా ఎస్కేప్ అయ్యేది. హీ వోంట్ ఫైట్ ది లెపర్డ్ డైరెక్ట్లీ, సైడ్ లో తీసుకుపోయి ఒక దాన్ని గుంట్లో పడేసేసి ఎస్కేప్ అవుతారు. సో ఆల్ ది యాక్షన్ సీక్వెన్సెస్ వీ వర్ డూయింగ్ లైక్ దిస్. వీ నెవర్ వాంటెడ్ ద ట్రెడిషనల్ ఫార్మాట్ ఆఫ్ ద ఫిల్మ్. కొంచెం చాలా డిస్కషన్ ఉండేది. విజయన్ మాస్టర్ అనేవారు, బాబు మాస్ తగ్గిపోతుంది అది ఇదని. మా నాన్న కూడా అనేవారు, ఏంట్రా మాస్ మరీ తగ్గించేస్తున్నారు మీరు సినిమాలో, ఈ క్లాస్ మాస్ అని చెప్పి. అయిపోయింది సినిమా అంతా తీసే, నాకు బాగా నచ్చింది, అంతా ఓకే బాగుంది అనుకున్నాను. తర్వాత సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయినాక బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. సెకండ్ డే ఎక్కడో కలెక్షన్స్ డ్రాప్ అయినాయి. సో ఏంట్రా ఇది, నేను పైనుంచి మా ఇంట్లో పైనుంచి నడుస్తా వస్తా ఉంటే మా నాన్న మా వైఫ్ మాట్లాడుకుంటున్నారు, వీడు అన్ని క్లాసులు చేస్తాడు, మాసులు చేస్తే ఈ సినిమా బాగా ఆడేది అని ఏదో అంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అంటే నాకు భయం, అంటే మనం చేసిన రిస్క్ ఏమైనా తప్ప, డిడ్ వి మేక్ ఎనీ మిస్టేక్ ఇన్ దిస్? అంటే రెగ్యులర్ గా మాస్ లాగానే తీసేసి ఉండాలా, పీపుల్ హ్యావ్ నాట్ అప్రిషియేటెడ్ యాజ్ మచ్ as you అంటే దిగులు భయం రెండు వేసి ఆ రోజు సాయంకాలమే, అప్పుడు నాకు వీసా ఉండేది జర్మనీకి, జర్మనీ ఒక సెకండ్ డేనో థర్డ్ డే ఆఫ్ ద రిలీజ్ తర్వాత జర్మనీకి వెళ్ళిపోయి ఒక 1 వీక్ ఫోన్ కూడా చేయలే ఇండియాకి. అంటే ఆ సినిమా ఫెయిల్ అయిపోద్దేమో, తగ్గిపోతాయేమో కలెక్షన్స్ అని. 1 వీక్ తర్వాత మా మేనేజర్ లక్ష్మణ్ రావు బెజవాడలో ఉంటే అతనికి ఫోన్ చేశారు, ఏంటి లక్ష్మణ్ రావు ఎలా ఉంది మన సినిమా అని. అప్పుడు అన్నాడు, సార్ ఆల్ షోస్ ఆల్ థియేటర్స్ ఎవ్రీవేర్ హౌస్ఫుల్స్ అన్నాడు. అమ్మా అంటే ఇట్ టుక్ టైమ్ ఫర్ పీపుల్ టు యాక్సెప్ట్ ద కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ దట్ ఫిల్మ్. అంటే వెరీ వెరీ కాన్షియస్ చేంజెస్, ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంటల్ చేంజెస్. అంటే అప్పుడు అంతకుముందే ప్రతి జనరేషన్, అంతకుముందు ఎంజీఆర్ నంబిఆర్ ఇలాంటివన్నీ ఫారెస్ట్ సినిమాలు ఉంటాయి. వాళ్ళు ఆ ఫారెస్ట్ సినిమాలో డ్రెస్లు వేసుకొని, టైట్ జీన్స్ వేసుకొని, చమ్కీలు వేసుకొని ఫారెస్ట్ లో వెళ్ళి చేస్తూ ఉంటారు. మనం అలాంటి ఫారెస్ట్ ఫిల్మ్ కాదు, కొంచెం రియలిస్టిక్, కొంచెం కూల్ గా తీయాలని చెప్పి విసి వెంకీస్ క్లోత్స్ ఆల్సో అన్ని కాకీస్, వెరీ అప్ మార్కెట్. ఈవెన్ లైక్ వాట్ టుడే, ఇవాళ మీరు ఆఫ్రికన్ జంగల్స్ కి వెళ్తే పీపుల్ విల్ డ్రెస్ అప్ లైక్ దట్. సో ఇట్ వాస్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్. దెన్ లక్కీలీ అది బాగా ఆడింది, దెన్ ఇట్ వాస్ గుడ్. సార్ అలాగే అంటే మాకు అప్పటికి, నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన టైం పుట్టలేదు, అండ్ కానీ నేను టీవీలోనే చూసిన ప్రతిసారి, అంటే నాకు అప్పటికి డిడి ఇలాంటి ఛానల్స్ తప్పితే నేషనల్ జియోగ్రఫీ ఆర్ డిస్కవరీ ఇవి మాకు అవేర్నెస్ కూడా లేదు. సో మాకు యానిమల్స్ ని చూడడం అంటే బొబ్బిల్ రాజు అనే తెలుగు సినిమా త్రూ అన్ని మాక్సిమం యానిమల్స్ ని చూపించారు. హీరోయిన్ భయపెట్టే చోట డిఫరెంట్ తొండలు, సో ఆల్ మాక్సిమం యానిమల్స్ ని చూపించారు. అది చూపించడానికి ఎంత కష్టపడ్డారు? ఓ ఇట్ వాస్ సో డిఫికల్ట్. అంటే అప్పుడు యానిమల్ వెల్ఫేర్ ఇంత స్ట్రాంగ్ లేదు, బట్ స్టిల్ ఆ తొండలు ఎత్తకటం, ఆ బేర్లను పట్టుకురావటం, ఆ టైగర్ ని పట్టుకురావటం, అండ్ ద నంబర్ ఆఫ్ ఫారెస్ట్ వి వెంట్ టు. ఆ సినిమాకి ఆ జీప్ ఎపిసోడ్ అంతా సిరువాని అని ఒక ఫారెస్ట్ లో చేశారు.
మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ సీన్స్ ఆనమలై ఫారెస్ట్ లో చేశాం. ఆనమలై ఫారెస్ట్ పొల్లాచిలో ఉండి రోజు 2 hours పైకి వెళ్ళి ఆనమలై ఫారెస్ట్ లో చేశాం. కొన్ని సీన్స్ తలకోన ఫారెస్ట్ లో చేశాం. కొన్ని సీన్స్ వచ్చి గిద్దలూరు నంద్యాల దగ్గర ఆ రైల్వే ట్రాక్ అవి వచ్చి అక్కడ చేసాం. ఆ హెలికాప్టర్ ఎపిసోడ్ వచ్చి బాంబేలో చేసాం, బికాస్ హెలికాప్టర్ రావాలా, ఫారెస్ట్ లో హెలికాప్టర్లు రానివ్వరు. సో ఫర్ ఈ సీక్వెన్స్ యూస్ టు గో ఎవ్రీవేర్. అండ్ దెన్ టు ఫైండ్ దోస్ యానిమల్స్, ఇప్పుడు ఆ కోతితో ఉంటుంది ఒక సీను, భారతి పైకి ఎక్కి తిప్పితే ఆ కోతి కింద తీసుకెళ్ళి 2 రోజులు చేసేవాళ్ళం ఒక్కో సీన్. అది ఆ కోతి దాన్ని ఇష్టపడినట్టు నటించేది. అది ఎప్పుడు గ్లాస్ తీసుకు తాగుద్దో, ఎప్పుడు ఎక్కిరిస్తుందో, ఎప్పుడు ఏం చేస్తుందో, జస్ట్ పేషెన్స్. కెమెరామెన్ మేము కూర్చొని జస్ట్ పేషెన్స్. డైరెక్టర్ అందరూ. పాము ఉండేది, ఆ పాము దివ్యభారతి మీద వచ్చే పాము, ఎవ్రీథింగ్ వి యూస్ టు బి ఒక మినీ జూతో నడుస్తూ అలా వెళ్తా సినిమా తీసాం. చాలా రోజులు తీసాం సినిమా కూడా, బికాస్ వెంకీకి చాలా ఇంజరీస్ తగిలింది ఆ సినిమా అప్పుడు. ఎవ్రీ టైమ్ దే వాజ్ అన్ యాక్సిడెంట్, 2 months తర్వాత మళ్ళీ బ్రేక్, మళ్ళీ 2 months తర్వాత అలా చేసుకుంటూ చేసేవాళ్ళం. వెరీ వెరీ డిఫికల్ట్ షూట్. ఎన్ని డేస్ పట్టింది సార్ షూటింగ్ కంప్లీట్ అవడానికి? ఐ థింక్ వి షాట్ అబౌట్ 100 days ఇన్ దోస్ డేస్ ఇట్ సెల్ఫ్. ఆ సినిమాని 80 days అయిపోయింది. మోర్ దెన్ 100 days అయిపోయింది. సార్ చాలా తక్కువ చెప్పారు సార్ ఈ జనరేషన్ తో కంపేర్ చేస్తే. అంటే దోస్, బట్ వి వర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ప్లాన్డ్ అమ్మా. సి very very well planned film. It was, and a location reach out to, it will take a lot of time. It's not about just this thing. It's that way. Those days it was one of those more expensive films. Most expensive film appudu daka. So in my it was the most expensive film, and then it was made like that. Super sir. సార్ అలాగే యానిమల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నన్ను చిన్న చైల్డ్హుడ్ లో బాగా ఇంపాక్ట్ చేసిన సాంగ్, స్పెషల్ సాంగ్, యానిమేషన్, నాకు తెలిసి ఫస్ట్ ఎవర్ తెలుగు యానిమేటెడ్ సాంగ్ ఐ గెస్. యాక్షన్ యానిమేషన్ ఫస్ట్ టైం ఇక్కడ చేసింది. అసలు ఎలా సార్ ఆ ఐడియా ఎలా ప్రొవోక్ అయింది, ఎవరిది? యాక్చువల్లీ ద సాంగ్ వాజ్ వాళ్ళిద్దరు తాగినప్పుడు ఒక పాట తీయాలా. మేము ఆ సాంగ్ తలకోనలో రెగ్యులర్ గా తీస్తున్నాం. ద సేమ్ సాంగ్ కన్యాకుమారి తారా మాస్టర్ అనుకుంటాను మూమెంట్స్ చేస్తున్నారు. నాకు ఎక్కడో నచ్చలే. ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ లుకింగ్ వెరీ టాకీ, ఇది కొంచెం బాగాలేదు అసలు. ఈ ఇద్దరు తాగి డాన్స్ వేయటం అంటే ఏదో అక్కడ పళ్ళు తింటే వాళ్ళకి కళ్ళు తిరిగేదో డాన్స్ చేస్తారు, ఇది బాగాలేదు, చేస్తే చాలా ఇట్ వాజ్ నాట్ లుకింగ్ నైస్. క్యాన్సిల్ చేసేసి ఐ సెడ్ విల్ డూ సంథింగ్ ఎల్స్. అప్పుడు అనిపించింది, హౌ షుడ్ యూ మేక్ ఇంట్రెస్టింగ్ సాంగ్. ఇది ఇలా కూడా చాలా సినిమాల్లో ఉండే హీరోయిన్లు తాగి పాటలు పాడుతూ ఉంటారు, ఇవన్నీ టాకీగా ఉంటాయి. లెట్స్ డూ న్యూ థింగ్ అని అప్పుడు లైవ్ యాక్షన్ యానిమేషన్ సాంగ్ తెద్దామని వాల్ట్ డిస్నీ సినిమాల్లో ఉండే లైవ్ యాక్షన్ యానిమేషన్. సో దట్ ఓకే లెట్స్ డూ లైవ్ యాక్షన్ యానిమేషన్. అప్పుడు వెంకట్ అని ఒక అతను ఉండేవాడు, అతను ఏవిఎం వాళ్ళకి కూడా ఇలాంటి పాట ఏదో చేస్తున్నాడు. అండ్ వి డిడ్ నాట్ హ్యావ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఆల్ దట్. లైక్ very very different 2D animation of it. And then the film was also so difficult to get. And you can see there's if you choose the technically there was a variation. And then we started shooting on Kodak, but that stock was not available. Then it had to come to Fuji, and then we had to match both of it, and then we had to do it till the end of the release. Ival ela visual effects late avutiyo aa rojlo kuda late ayyedi. Aa song memo Sardi Studios lo shoot chesam to get. I remember that set also. We put that set up and then he shot it. And it was the first thing. Ivaale ela all these big films ki visual effects kotto aa rojulo adi kuda chaala kotta. Frame veskoni chustevaru. Asalu enti em vachindi idi ila elluddi maatalu cheppuna ante appudu ee story boarding ayanni we were very very young to all these things. So but it was a great song and it inka gurtu Kanyakumari. అసలు ఒక సీన్ లో అయితే ఒక కోతి, అదే యానిమేటెడ్ కోతి దివ్యభారతి గారి స్కర్ట్ లాగుతుంది, క్యూట్ ఉంటుంది. అండ్ సార్ అలాగే నేను కొంచెం ఇది మీకు నచ్చకపోతే నన్ను కోపడండి సార్. 1990 ఇయర్ 2 టాప్ గ్రాసింగ్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు, 2 ఈక్వల్ గా పోటాపోటీ పడి, అంటే ఆ టైంకి అంటే కొంచెం ముందు వెనక అయినా గానీ జగదేక్ వీరుడు అతిలోక సుందరి, బొబ్బిల్ రాజా టాప్ గ్రాసింగ్ మూవీస్ అంటే ఇవే 1990 ఇయర్ కి.
అవును. అండ్ రెండింటి సాంగ్ రికార్డింగ్స్ సైమల్టేనియస్ గా జరిగాయి, దట్ టు కీ సాంగ్స్. అందులో అబ్బని తీని దెబ్బ, ఇందులో బలపం పట్టి భామ వాళ్ళు రెండు ఒకేసారి రికార్డింగ్ జరిగాయి అని నేను విన్నప్పుడు ఆ రెండు పాటల మధ్య చిన్నగా జెల్స్ కాంపిటీషన్ ఆ టీం కి ఈ టీం కి కూడా ఉండిందని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? నాకు అసలు ఐ డోంట్ నో అబౌట్ జగదేక్ అతిలోక్ సుందరి. ఈ పాట మొత్తం, ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ పాట ఇళయరాజా గారు అన్ని పాటలు ఒకేసారి రికార్డ్ చేశారు. ఆయన నన్ను కథ అడిగారు, నేను ఆయన కథ చెప్పాను ఒకసారి బిగినింగ్ లో. కథ చెప్పి వెరీ గుడ్ అని చెప్పాడు ఆయన. మళ్ళీ ఆయన మామూలుగా ఏంటంటే హీ గోస్ సమ్వేర్ టు రికార్డ్, మళ్ళీ వచ్చి ఊరు వెళ్తున్నాను, హీ గోస్, ఆయన ఒక సమాధి దగ్గరికి వెళ్తారు, అక్కడ కూర్చొని ఇన్ ఫార్మ్ హౌస్ అక్కడ చేసి వస్తారు. సో వెన్ హీ వెంట్, నన్ను అడిగారు మళ్ళీ పాటలని చెప్పాను, సార్ ఇవన్నీ మన సాంగ్ సిచ్యువేషన్స్ అని. అయిపోయినాక హీ వెంట్ అండ్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ సెడ్ ఓకే కమ్, ఐ హ్యావ్ యువర్ సాంగ్స్ రెడీ. మేము ఎక్కడో షూటింగ్ లో వచ్చాము, we couldn't get a train, so I came in the first train and Gopal came in the second train, my director. 7 o'clock కమ్మంటాడు ఆయన పొద్దున. From 7 o'clock to 9 o'clock all the tunes of all the songs ఆయన ఫినిష్ చేసేసారు. ఏంటమ్మా ఫస్ట్ సాంగ్ ఏంటి, అదే సార్ టీజింగ్ సాంగ్, ఇది ఇలా ఒక దానికి 3 tunes. సెకండ్ సాంగ్ ఏంటమ్మా ఇలా, అన్ని సాంగ్స్ ఆయన in a matter of 2 hours 15 minutes all the songs he finished. Then Gopal came at 9:15 and he said ఏంటి అని అయితే సాంగ్స్ వింత ట్యూన్స్ ఏమన్నంటే క్యాసెట్ ఇచ్చాను సురేష్ బాబుకి, అవి వినండి అన్నారు. దట్స్ ఆల్, ఓవర్ ద హోల్ ఫిల్మ్ సాంగ్స్ ఆర్ ఓవర్. ఒక సాంగ్ మాత్రం ఈ ట్రైబల్ సాంగ్ దట్ వి డిడ్ పోస్ట్పోన్డ్ ఇట్ అండ్ డిడ్ ఇట్ లేటర్, బల్పంపట్టి బాంబళ్ళు. ఆ తర్వాత ఆ సాంగ్ చేశాను. ఆయన అప్పటికి రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ గోయింగ్ ఆన్, దట్ టైమ్ హి రికార్డెడ్ ద సాంగ్. పెద్ద వంశీ గారు ఉండేవారు, ఆయన కూడా పాటలు ఇచ్చేవారు. సో వెన్ వి వర్ వాకింగ్ హి వాస్ టెల్లింగ్ మీ, పెద్ద వంశీ ఆ పాట బల్పం పట్టి పెద్ద హిట్ అవుతుంది అయ్యా అంటున్నాడు. సార్ అది వంశీ కాదు సార్, నాకు సార్ ఇచ్చిన పాట అన్నాను. నీకా, వెరీ గుడ్ లక్కీ అన్నారు. సో వీ గాట్ దట్ సాంగ్ అండ్ యాక్చువల్లీ దట్ సాంగ్ వాజ్ నాట్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది మేము ఇంటర్వల్ సాంగ్ కింద పెట్టుకున్నాం. ఎందుకంటే ట్రైబల్ తర్వాత ఒక ట్రైబల్ సాంగ్ ఉంటుందని చెప్పి, ఆ ట్రైబల్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఆ సాంగ్ వచ్చేది. పరశురామ్ గోపాలకృష్ణ గారు రష్ చూస్తా ఉండి, బాబు ఈ పాట చాలా బాగుంది బాబు, ఇది ఎండ్ లో పెట్టండి బాబు అన్నాడు. సార్ ఎండ్ లో పెడితే అది అక్కడే లాస్ట్ సాంగ్ అంటే ఫారెన్ అలా డ్రీమ్ ఉంటుంది కదా అండి అంటే, లేదు ఇది మీరు పెట్టి చూడండి సినిమాకి వేరే లుక్ ఉంటుందని. నిజంగా అది లాస్ట్ సాంగ్ చేసాము. అది లాస్ట్ సాంగ్ చేయటం వల్ల అంటే పీపుల్ యూస్ టు కమ్ వాచ్ దట్ సాంగ్ అండ్ గో అవే ఫ్రమ్ ద మూవీ. They used to just come watch it and go away. So that was terrific. And Ilayaraja garu was just outstanding for me. To me, ante the joy of getting music ఆయన దగ్గర నేర్చుకున్నాను. అంటే ఒక జీనియస్. ఆ సినిమాని అలా ఆయన సాంగ్స్ రికార్డ్ చేయటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం, he knew everything and like a genius. To me, ఒక జీనియస్ తో పనిచేయటం అనేది it was that film. To me అంటే just amazing. అంటే దేవుడు అలా వరబోస్తారు. అలా వెళ్ళి రికార్డింగ్ కూడా చేసేటప్పుడు he'll go and just 2 hours లో he'll finish the reel, next reel, new sounds, everything. It was just fantastic. I used to ask him, sir, love scene కొంచెం ఇంకా బాగా చేయాలి సార్ అనేవారు. నువ్వు లవ్ సీన్స్ ఇంకా బాగా తీయాలయ్యా అనేవారు. బట్ he was just amazing man, amazing. అంటే in that film he was the best technician for me. అంటే అలానే everybody was big and good. Vijayan was there. He also did some good fights. B. Gopal, second or third film. Then my cameraman Ravi, his first film. Terrific time we had. సార్ అలాగే ఫారిన్ గురించి మాట్లాడుకుంటున్నా, అదే ఇందాక ఫారిన్ లో షూట్ చేస్తే బాగుంటదేమో అని మీరు అన్నారు కాబట్టి, యాక్చువల్లీ అప్పటి వరకు ఫారిన్ లో ఏ సినిమా అయినా షూట్ చేస్తే అది ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో బాగా ఉండేది. కానీ పాటలు మాత్రం, ఈ సినిమాలో పాటలు మాత్రం ఆ మినియేచర్స్ అవి ఆమ్స్టర్డామ్ చాలా చోట్లకి తిరిగారు. అసలు ఎక్కడెక్కడ తీసారు సాంగ్స్. అసలు వెంకటేష్, ఇంకా మాకు ఆ సినిమా నుంచి, బొబ్బిల్ రాజా నుంచి వెంకటేష్ గారి సినిమా అంటే ఫారెన్ లొకేషన్ సాంగ్స్ ఉంటాయని మేము ఫిక్స్ అయిపోయాము. నేను ఆ సినిమా కోసం నేను వెళ్ళి ఫస్ట్ టైం ఐ వాజ్ ఆల్సో గోయింగ్ అబ్రాడ్ టు షూట్. ముందు ఫ్యూ మంత్స్ ముందు వెళ్ళి యష్ రాజ్ వాజ్ షూటింగ్, యశ్ చోప్రా వాళ్ళు చాందిని షూట్ చేస్తుంటే వెళ్ళి చూసి, ఓహో వీళ్ళు ఇలా షూట్ చేస్తున్నారని. దెన్ ఐ వెంట్ అండ్ ఐ డిసైడెడ్ టు షూట్ ఇన్ ఆమ్స్టర్డామ్. నేను ఆ లొకేషన్స్ చూడటానికి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఐ లాస్ట్ మై పాస్పోర్ట్ ఇన్ ది ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్. ఎవరో దొంగిలి చేశారు పాస్పోర్ట్.
అండ్ దెన్ ఐ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు అక్కడ హాగ్ అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఇండియన్ ఎంబసీ యూస్ టు బీ దేర్. నేను ఆ చలిలో, ఇట్ వాస్ వింటర్ వెన్ ఐ వెంట్ దేర్, ఆ చలిలో నడుచుకుంటా అక్కడికి వెళ్తే ఎవరో ఆఫీసర్ ఫోన్ లో మాట్లాడి ఏంటి హూస్ దిస్ సార్ ఐ లాస్ట్ కమ్ యూర్ అట్ 1 o'clock ఏదో టైం చెప్పాడు. తిట్టుకుంటా వెళ్ళాను. వెళ్ళిన వెంటనే అక్కడ తలుపు తెరిస్తే ఒక తెలుగు ఆయన, మీరా రామానాయుడు గారు అబ్బాయి, వెరీ గుడ్ వెరీ గుడ్, ఐ గివ్ యూ పాస్పోర్ట్. వెంటనే సంతకం పెట్టి ఇచ్చేసారు. ఐ వాజ్ సో రిలీవ్డ్. హీ వాజ్ అన్ ఆఫీసర్ దేర్, he was the Indian commissioner there, and then he had given it to me. అక్కడి నుంచి and I went to America from there. Then we shot in Amsterdam. ఆ సినిమా జీవన్ ఎక్స్ సంఘర్షణ హిందీ సినిమా మాది ఉంది, ఆ సినిమా రెండు కలిపి వెళ్ళాం అన్నమాట. ఆ షూటింగ్ అవగొట్టిన తర్వాత we shot these 2 songs there in Amsterdam. సూపర్ సార్. అలాగే క్లైమాక్స్ షూట్ లో ఆ ట్రైన్ ఎపిసోడ్ లో వెంకటేష్ గారు పావుల మధ్య పడిపోవడం, లయన్ దగ్గర పడటం, దానికి చాలా పెద్ద కథ ఉంది. అసలు ఆ సీన్స్ చేయటానికి వెంకటేష్ గారు చాలా రిస్క్ తీసుకున్నారు అని విన్నాను. అసలు ఏం జరిగింది మాకు చెప్పండి. ఆ క్లైమాక్స్ ఇట్ వాజ్ అ ట్రైన్ క్లైమాక్స్. బై దెన్ నా సినిమా బాగా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. ఐ యూస్ టు బి ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి, అంటే నాట్ సో వరీడ్ ఎంత డబ్బులు పెట్టేస్తున్నాను అని చెప్పి. దెన్ విజయన్ మాస్టర్ వాజ్ సపోజ్ టు డూ 15 days కావాలని అడిగారు విజయన్ మాస్టర్. మాస్టర్ అన్ని రోజులు నా దగ్గర లేవు, వీ హ్యావ్ టు షూట్ దిస్ ఇన్ 5 days. లేదు బాబు అవ్వదు. సరే ఆయన బిజీగా ఉన్నారు అప్పుడు, మీరు అవ్వకపోతే మీరు లెటర్ ఇవ్వండి, నేను వేరే మాస్టర్తో తీర్చేసుకుంటానని చెప్పాను. సరే ఆయన నాకు లెటర్ ఇచ్చారు, బాబు వేరే మాస్టర్, అప్పుడు జూడో రత్న మాస్టర్ని తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్ళిన వెంటనే అది నంద్యాల టు గిద్దలూరు మధ్య ఉండే ఒక ట్రైన్ ట్రాక్, అక్కడ మాకు పర్మిషన్ వచ్చింది. బికాస్ ఐ వాంటెడ్ అ ఫారెస్ట్, ఐ వాంటెడ్ అ బ్రిడ్జ్, అన్ని కోరికలన్నీ ఎక్కువ. సో ఐ వాంటెడ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వెన్ వీఆర్ షూటింగ్ అక్కడ ఆ రోజు ఒక ట్రైన్ ఏదో డీరేల్ అయి పడిపోయింది. సో వీఆర్ గెటింగ్ లెసర్ అవర్స్ టు షూట్. ఇన్ అ షార్ట్ టైమ్ వీ హ్యావ్ టు షూట్ ఆల్ దిస్. ఫైట్ మాస్టర్ జూడరత్న మాస్టర్ ఆయన ట్రైన్ నుంచి కిందకి దిగేటప్పుడు మేక్ దిగిపోయింది ఆయనకి. సో హీ వాజ్ ఆల్సో ఇన్వాలిడ్. సో దే వాజ్ నోబడి. వాళ్ళ కొడుకు రాము ఉండేవాడు. ఆ రాము అసిస్టెంట్ పెట్టుకొని నేను, ఇప్పుడు జయంత్ డైరెక్టర్ జయంత్, మేము ముగ్గురం ఫైట్స్ అన్ని కంపోజ్ చేసి మేమే తీసేసాం. నేనే సెమీ ఫైట్ మాస్టర్ లాగా అనమాట. వెళ్ళి ఏ షాట్ ఎప్పుడు తీయాలా, బికాస్ ట్రైన్ వెరీ లిమిటెడ్ టైమ్. యూ హ్యావ్ ఓన్లీ, దో యూ ఆర్ హ్యావింగ్ ద హోల్ డే, బట్ ద ట్రైన్ ఇస్ మూవింగ్ ఓన్లీ ఫర్ సమ్ అవర్స్. వాళ్ళు ఆ గాల్లోనే రావాలా. సో ఆ ట్రాక్స్ మీద వెళ్ళి ఏ కిలోమీటర్ లో ఏముంది అని అన్ని చూసేసుకొని మొత్తం ఆ ఫైట్ ని 3-4 days చాలా, అంటే తర్వాత మా కజిన్ వాళ్ళని చెప్పేవాళ్ళు, అది యూస్ టు బి సో వైల్డ్ అంట. కోపం అందరు తిడతా అరుస్తా గోలగాలు చేస్తా ఉండేవాడిని. బికాజ్ ఐ వాజ్ సో టెన్స్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. సో వి షాట్ ఆల్ దోస్ పార్ట్స్ దేర్. తర్వాత ఆ స్నేక్స్ అండ్ లయన్ మేము రామానాయుడు స్టూడియోస్ లోపల సెట్ వేసి తీసామన్నమాట. సో సెట్ అండ్ వి షాట్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ లైక్ దట్. కానీ పావులన్నీ తీసుకొచ్చాం, సింహాన్ని కూడా తీసుకొచ్చాం. అండ్ నాకు I did not realize the seriousness of the snakes or the seriousness of the lion. ఫైట్ మాస్టర్ కూడా లేడు, నేను జయంత్ ఫైట్ ట్రైనర్సే. అప్పుడు జయంత్ నేను చెప్పాను, జయంత్ వీ హ్యావ్ టు షూట్ ఇట్ వెల్ అంటే వెంకటేష్ వాజ్ లైక్, షుడ్ వి షూట్ ఆల్ దీస్ స్నేక్స్, ఇస్ ఇట్ నెసెసరీ అనే ఫీలింగ్ లో ఉండేది. బట్ హీ కేమ్, హీ థాట్ ఇట్ అండ్ హీ వెంట్ ఆఫ్. అండ్ ఇప్పుడు నాకు వేస్తుంది, అన్ని పావులుంటే అన్ని పావుల్లో విషం తీసావని ఊరికే ఒక మాట అడిగా, తీసానని వాడు ఎవడో అన్నాడు. అంటే నేను నమ్మేశా. అసలు అన్ని పావుల్లో విషం వీడు తీసాడా లేదా, అసలు దానికి చెక్ ఏముంది ఏమీ పట్టించుకోకుండా అని బ్రదర్ అసలు మూర్ఖంగా ఎలా చేసావని. తర్వాత నెక్స్ట్ షాట్ లైన్ తో తీస్తున్నాం మరుసటి రోజు. ఆ లైన్ కూడా తాడుతో గట్టి వెంకటేష్ దగ్గరికి దూకుతుంది. అది అంత దగ్గరికి దూకి దగ్గర నియర్లీ టచ్డ్ అండ్ ఇట్ వెంట్ బ్యాక్. అప్పుడు ఆ లయన్ వాడు వచ్చి జయంత్ని అడిగా, లేకపోతే ఎవరినో అడిగాడంట, సార్ ఇద్దరు బ్రదర్స్ కి ఏమైనా గొడవ ఉందా సార్, అతనేంటి సార్ వాళ్ళకి బ్రదర్ ని తీసుకెళ్లి జంతువుల మధ్య పడేస్తున్నాడు, హీ వాంట్స్ టు కిల్ హిమ్ ఆర్ వాట్ అన్నట్టు అడిగారంట. లేదే బాబు బాగా ఇప్పుడు ఏముంది, బట్ ఐ వాజ్ జస్ట్ లాస్ట్ ఎట్ దట్ టైం. అంటే దట్ ఫిలిం వాజ్ లైక్ ఎన్ ఒబ్సెషన్. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం నా పేరు పెట్టారు. మా నాన్న కూడా పేరు ఎందుకు, ఇప్పుడు మా నాన్న, ఈవెన్ దో ఐ మేడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎర్లియర్, ఐ నెవర్ హ్యాడ్ మై నేమ్ యాజ్ ప్రొడ్యూసర్. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేసుకోను, ఇష్టం లేదు అవన్నీ. ఈసారి మరీ డిలే చేస్తున్నాను, ఈ షూటింగ్ స్టార్ట్ చేయట్లేదు. మా నాన్న వచ్చి, నేను వేసుకోరా ప్రొడ్యూసర్ పేరు, నువ్వే వేసుకోరా,
ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావు మా నాన్న. సో ఇట్స్ ద ఫస్ట్ టైం యుల్ సీ డి రామానాయుడు ప్రెజెన్స్ ప్రొడ్యూస్ బై సురేష్ బాబు. దట్ ఇక సినిమా తీస్తున్నప్పుడు ఒక ఐ రిమెంబర్ వన్ ఎడిటర్ సూపర్ ఎడిటర్ ఏదో మ్యాగజైన్ ఉండేది సితారా ఏదో, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. బాల్ రెడ్డి అని ఒక జర్నలిస్ట్ మీ అని ఆస్క్, ఏంటి బాబు అందరికి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి, మీరు మీ బ్రదర్ కి అంత పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు పెట్టి సినిమా తీయటం లేదని ఏదో అన్నాడు. ఐ డెంట్ రియలైజ్ వాట్ హీ వాస్ టాకింగ్. అంటే అప్పుడు నాగార్జున్ కి శివ, రాజశేఖర్ కి అంకుశం, ఇలాంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయి. వై యూ నాట్ ప్లానింగ్ టు డూ సంథింగ్ బిగ్ లైక్ దట్? ఎవరో మీ కజిన్ కి కెమెరామెన్ ఇచ్చేసేసి, ఎవరో బి గోపాల్ సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ అతను పెట్టేసేసుకుని తీస్తున్నారని ఇండైరెక్ట్లీ హీ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. But to me, Gopal was a top director for me because he did Pratidwani, he did another film, and I was very confident in Gopal. And my cousin worked for so long. అంటే పెద్ద పేర్లు పెట్టుకుంటేనే నా సక్సెస్ కాదా అని చెప్పి ఇట్ వాస్ దేర్ ఆన్ మై మైండ్. డిడ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్? ఐ నాట్ చూసింగ్ ద రైట్ పీపుల్ ఫర్ మై బ్రదర్ అని అనుకునేవాడిని. దెన్ వీ స్టార్టెడ్ ద వర్క్. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు శివ ఏదో 100th డేనో 150th డేనో ఏదో ఉండింది. వాళ్ళు ఏంటంటే ఒక యాడ్ వేసాడు, నా గంగరాజ్ వేసాడు ఆ అడ్వర్టైజ్మెంట్. అంటే అప్పుడు దాకా హిట్ సినిమా రికార్డ్స్ అన్ని తీసి కుప్పలు పడేసి, శివ ఒక కుప్పతో వేసి అన్ని హిట్ రికార్డ్స్ తీసి కుప్పలు పడేసారు అనమాట. శివ పోస్టర్ మాత్రం గాడ్ మీద ఉంటుంది, మిగతా ఇట్స్ లైక్ అమ్మ వీళ్ళు మరీ టూ మచ్ చేశారు, మనం కూడా ఏదో అని చెప్పి ఆ రోజు ఒక సీన్ తీస్తున్నాం బొబ్బిలి రాజ్యాల్లో. ఒక ఇల్లు వెంకటేష్ వచ్చి ఆ ఇల్లు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాల. ఆ తాళానికి నేను సైకిల్ చైన్ తీసుకురండిరా అన్నాను. దానికి కట్టాం. వెంకటేష్ విల్ క్యాచ్ ద సైకిల్ చైన్ అండ్ విల్ బ్రేక్ ద సైకిల్ చైన్ అండ్ హీ విల్ గో ఇన్ టు ద హౌస్. టు మీ శివాష్ సైకిల్ చైన్ అనమాట. వీ విల్ బ్రేక్ ద ఫిల్మ్ రికార్డ్ అని ఒక చిన్న, జస్ట్ నాట్ దట్ ఐ హ్యాడ్ ఎనీ దిస్ థింగ్, సంథింగ్ లైక్ దట్ అని. దెన్ ఐ డిడ్ ఇట్ లైక్ దట్. ఇలాంటివన్నీ ఉండే అసలు జస్ట్ హ్యాపెన్. దోస్ ఆర్ ఆల్ మొమెంటరీ థింగ్స్. సో దట్స్ వాట్. Sir, one magical moment which you cannot forget about Bobili Raja ante em cheptaru sir? Ante many magical moments, but for example there are so many stories about that film. Ippudu Divya Bharati ni we had to select a heroine. Nenu Ariel Bharan cheyuta unnanu. Nenu ma cameraman no director ni Jayant ni muggurum Bombay kello. Nenu oka ammayini chusanu, ammayi baane untadi, మీరు చూసి ఓకే చేస్తే అమ్మాయిని తీసుకొచ్చేద్దామని పొద్దున అందరం బాంబేకి వెళ్ళి ఒక స్టూట్ రూమ్ లో కూర్చున్నాం. ఒక అమ్మాయి తలుపు తెరుచుకుంటా లోపలికి వచ్చింది, దివ్య భారతి. ముగ్గురు కళ్ళు వెలిగిపోయినాయి అనమాట, మా డైరెక్టర్ది, కెమెరామెన్ది, జయంత్ది. ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. సో బ్యూటిఫుల్ షీ వాజ్ లుకింగ్ దట్ మార్నింగ్. నేను ఆ అమ్మాయిని అన్ని పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తా ఉన్నాను. యూ షుడ్ బిహేవ్ వెల్, యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ డూ దట్. మా కజిన్ కి కంగారు, బాబు ఇక ఆపేసే అమ్మాయిని, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు భయపడి వెళ్ళిపోతుంది, ముందు అసలు మనం తీసుకొని వెళ్ళిపోదాం హైదరాబాద్, ఇంత మంచి అమ్మాయి దొరకదు మనకి. నాకేంటంటే అమ్మాయికి ఏమీ రాదు, షీస్ జస్ట్ 15-16 year old girl, షీ డజంట్ నో, ఈస్ సో యంగ్ అండ్ ఇన్నోసెంట్ పాపం. అండ్ సెడ్ ఓకే. అక్కడ యూ కెన్ సీ, అంటే దట్ గర్ల్ హ్యాపెన్ టు ఫర్ మై ఫిలిం వచ్చింది. దెన్ వి బ్రాట్ హర్ టు హైదరాబాద్. ఏమీ వచ్చేది కాదు, నడవటం కూడా వచ్చేది కాదు, వాక్ టు ద కెమెరా అంటే కూడా తెలియదు, లుక్ ఎట్ ద కెమెరా అంటే కూడా తెలియదు. అండ్ షీ వాజ్ లైక్ ఎ కిడ్. యాక్చువల్లీ ఇట్స్ అండర్ ఏజ్, షీ వాజ్ 16 years. యూ ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ విత్ దెమ్ వితౌట్ దిస్ థింగ్. బట్ రోజు అమ్మాయి అంటే లైక్ జస్ట్ స్టాండర్డ్ నాటీ గర్ల్, మాటినేది కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ మాట. నేను అసలు ఒక చిన్న దీనిలాగా, అంటే ద స్టోరీ వాజ్ యాజ్ ద ఫిల్మ్ వాజ్ గోయింగ్ ఆన్, వాళ్ళు అమ్మాయిని లేపాలంటే సురేష్ బాబు కాలింగ్ అంటే వాళ్ళ అమ్మాయి లేస్తుంది అనమాట. లైక్ ఒక ఫియర్ సైకోసిస్ పెట్టి ఆ అమ్మాయికి ట్రైనింగ్లు ఇచ్చి, దెన్ స్లోలీ షీ బికేమ్ సచ్ ఎ సూపర్ స్టార్. అండ్ ఇట్స్ వెరీ సాడ్ దట్ షీ డైడ్ సో ఎర్లీ. షీ వాజ్ జస్ట్ బ్రిలియంట్ ఇన్ ఆర్ ఫిల్మ్. అంటే ఆ అమ్మాయి అందం వాజ్ టెరిఫిక్. షీ వాజ్ జస్ట్ అ బ్రిలియంట్ బ్యూటిఫుల్ గర్ల్. లైక్ దిస్ దేర్ వర్ మెనీ మూమెంట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఇప్పుడు నేను ఊరికే ఇంటర్వ్యూ ముందు అసలు చాలా మందికి యూ హ్యావ్ టు, మేము ఊరికే ఒక థ్యాంక్స్ కార్డ్ వేస్తాం సినిమా ముందు. ఇట్ జస్ట్ గోస్ ఆఫ్ ఎస్ అ కార్డ్, ఎస్ అ నేమ్. బట్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ రియల్లీ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ దట్ ఫిలిం. See, if you see the locations that we used for that film,
మల్లెపల్లి అని ఒక విలేజ్, అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ ఒక ఊరు ఉండేది, ఆ ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు అంటే ఎదురుబోదురు ఇల్లు ఉండాలని చెప్పి పొరియపాలెం అని ఒక ఊరు వెళ్ళాం. ఆ జమీందార్ వాళ్ళ ఇంట్లో షూట్ చేసాం, పొరియపాలెం జమీన్లో. ఆ ఇంట్లో షూట్ చేసేటప్పుడు ఆ ఇంటి పైన ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన తంతాడనమాట, ఉమ్మూసి తంతాడు. ఇళరాజా గారు కూడా వచ్చేవారు, కోళిస్వామి అని ఆయన పేరు. ఆ ఇంటి పైన స్టే దేర్. So he'll be just spitting, and if for blessings he'll just put the leg on top. Ilayaraja Garu was a very famous man. Then he died after many years. And his only habit was he used to wear turbans. He used to like to wear turbans. He was a man who came from somewhere and he lives on top of that jameen for many years. So we used to meet very different people. Meer thanks card lo chuste there will be a thanks to Mr. Anil Ambani in this film. And I needed a helicopter for this film. Then a government helicopter in the forest, lot of permission problems. Then I went to Bombay. I asked my friend Sham Kothari, he's no more, very dear friend of mine. So his brother-in-law, he just called and said, ask Suresh to take whatever he wants. Then I went, they had 2 helicopters. He just gave it to me like that. And then we used it for the film. We went to Bombay, Film City lo, interval shot matram, taking that shot up. The Ammain Pike Teeskeli, that akkada disam. Like that, so many people helped me to make this film. And the people who suggested the locations, that Manreddy said where to go and find that location. If a film has to do well, you need the support of everybody, you need the blessings of everybody. So, Telikunda, a lot of people will come in. నేను అసలు హింస పెట్టేవాడిని గోపాల్ని, పర్చూరు వెంకటేశ్వరరావు గారు, సార్ ఇది సార్ మళ్ళీ సార్ అని చెప్పి ఒక డైలాగ్స్, ఐ రిమెంబర్ ఆ కోర్ట్ సీన్ డైలాగ్స్ ఏదో రాసేవాళ్ళు, ఇది కాదు ఇంకో డైలాగ్ ఉండాలి, గోపాలకృష్ణ గారు ఇంకా మంచి డైలాగ్ రాశాడు, అది ఎక్కడైనా ఎత్తుతారు, లేదు ఆ 13th version లో ఉంది ఒక డైలాగ్, 17th version డైలాగ్, లైక్ దట్ ఫైల్స్ అండ్ జస్ట్ కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్. సార్ ఒక సీక్వెన్స్ రొమాన్సింగ్ ద స్టోన్ లో ఒక వాటర్ లో స్లోప్ అయి పడతా ఉంటారు, అది ఒక హిందీలో కూడా తీశారు, వాళ్ళు సెట్ వేశారు దానికి. నేనన్నా మనకి సెట్ వేసే అంత డబ్బు లేదు, అంత న్యాచురల్ గా రాదు, రియల్ ఫారెస్ట్ లోనే షూట్ చేయాలి. రియల్ ఫారెస్ట్ లో వాటర్ ట్యాంకర్స్ తీసుకొని పైనుంచి కిందకి జారాల. ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాం, అక్కడ కుదరలేదు, బికాస్ ఇట్ వాస్ టూ స్లిప్పరీ అండ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. తర్వాత తలకోన్ లో పెట్టాం, తలకోన్ లో పెట్టి తలకోన్ ఫారెస్ట్ లో పెట్టి అక్కడ షూట్ చేసాం. అది షూట్ చేస్తా ఉంటే జస్ట్ అమేజింగ్ ద వే ఇట్ కేమ్ అప్. ఇది సీట్ ఆన్ ద ఫిల్మ్ ఒరిజినల్ ఇంగ్లీష్ ఫిల్మ్ కన్నా బాగా తీసాం, చాలా బాగా వచ్చింది సార్ అసలు. అంటే అక్కడ మట్టి అంతా తవ్వి ఒక మెటల్ షీట్ వేసి, ఆ మెటల్ షీట్ కి పెయింట్ వేసి దాని మీద ఇళ్ళు వచ్చేవాళ్ళు, అంటే జస్ట్ కుడెంట్ స్టాప్, ఇట్ వాజ్ లైక్ మ్యాడ్. అంటే వెంకటేష్ కీప్స్ టెలింగ్ మీ, ఆ రోజుల్లో యు ఆర్ అ మ్యాడ్ గై, యు జస్ట్ మేడ్ మీ డూ ఆల్ ద మ్యాడ్ థింగ్స్ అండ్ యూ జస్ట్ లైక్ దట్. అంటే ఐ వాంటెడ్ దట్, ఐ డోంట్ నో వెదర్ ఐ వాంటెడ్ దట్ హిట్ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు కలిగి పాండలు అయింది, తర్వాత ధ్రువ నక్షత్రం అండ్ రక్తల్కు అయింది, దట్ నెక్స్ట్ బిగ్ హిట్ అని. So God's and the music fell into place. It just fell into place like that. Seriously. And it ran for so long. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కడో 175 days, sir. 175 days, 225 days. అంటే ఈవెన్ సుదర్శన్ ఇట్ ran for a year. నేను అగ్రిమెంట్ ఇచ్చేసాను వాళ్ళకి, సరే నెక్స్ట్ మాకు ఇచ్చేసేసుకోండి అని. తగ్గేటప్పుడు అప్పుడు కూడా కలెక్షన్స్ తగ్గల. I removed the film. తీసేసిన తర్వాత ఇట్ ran 100 days in another theater. After Sudarshan, it ran 100 days in Venkatesh or some other theater. So it was such a, people just used to go enjoy and come back. It just a time pass film, nothing serious, nothing this thing. It's really good. అంటే అప్పుడే వింత చూసి ఇంత పెద్ద ట్రంక్స్ తో చెట్లు చూడటం, ఒక్కో చెట్టు ఉండేది ఇంత వైడ్ గా ఉంటది అవన్నీ. Even on the girls' dress, there used to be a lot of controversy. అయ్యో సో మెనీ, యాక్చువల్లీ నేను అక్కడికే రావాలి. దివ్యభారతి గారి డ్రెస్సెస్ అండ్ అంటే మాకు అప్పట్లో స్కర్ట్స్ అంటే ప్రేమ, మాకు ఒక రకమైన అమ్మాయిలకి మంచి స్కర్ట్స్ అట్లా తీసుకొస్తే దాన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేసేసి దివ్యభారతి గారి డ్రెస్, దివ్యభారతి జడ, దివ్యభారతి ఇంకా అన్ని దివ్యభారతి అసలు. And చాలా మంది, even that khaki shirt that she used to wear, I used to have 3-4 sizes of khaki shirts అన్నమాట. అంటే మామూలుగా షర్ట్ ఉంటుంది. I did not want that film to have vulgarity, but I wanted to have sensuality. So
if she has to climb something, I'll make her put a long shirt. If she has to do something, I'll wear a shorter shirt when she just has to walk. So some people used to say, "Asal white shirt and see through." I said, "No, that's not right. You should respect somebody." Now I don't like to be so open in this thing. Yeah. So did it, and then my wife or friend ఎవరు ఏంటే మీ ఆయన ఏంటి రాజ్ కపూర్ హీరోయిన్ అంత అందంగా చూపెడుతున్నాడు అని అడిగింది. సూపర్ సార్ అసలు. అండ్ సార్ వెంకటేష్ గారు ఈ పాములు ఈ లయన్ సీన్ చేయటానికి ఆల్మోస్ట్ అంటే నేను వెంకటేష్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వెంకటేష్ గారు చెప్పారు అసలు చేయాలంటావా వెళ్ళాలంటావా తప్పదంటావా ఇలా ఒక 1.5 hour డిస్కషన్ జరిగిందని విన్నాను. ఎస్, వెళ్ళి రూమ్ లో రావటం లేదు. హి వాస్ దేర్ ఇన్ ద రూమ్. దెన్ ఐ సెంట్ జయంత్ పోయి ఎక్కగొట్ట చెప్పే అయితే రావటం లేదు అంటే ఐ థింక్ జయంత్ వెంట్ దేర్ అండ్ హి సెడ్ సంథింగ్, ఓకే ఐఎమ్ కమింగ్. Takkani, he just took a swig of something and he came off and he did it. And to me, everybody, see, I didn't realize the seriousness. Now, I would not let any of my actors do that. We would take so much of care. Those days, I don't know how we did it at all. Chala mokanga chesamo ento teliyadu asalu anta elli even those locations that we used to go to asalu I used to be very fair and chala young ga undevadappudu ఆ ఫారెస్ట్ లో తిరిగి తిరిగి నాకు అసలు ఎన్ని ఫర్ 1-2 years I had bugs on my body because I used to go everywhere and it used to get stuck. చిన్న చిన్న లైస్. మా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు, ఆ ఫారెస్ట్ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ కాళ్ళ మీద ఎప్పుడు మార్క్స్ ఉండేవి. అంటే ఆల్ దీస్ బగ్ బైట్స్, చిన్న చిన్న బైట్స్ ఉంటాయి. ఈవెన్ హౌ మచ్ ఎవర్ యూ క్లీన్ దే గెట్ స్టక్ బిట్వీన్ యువర్ పోర్స్ ఆఫ్ యువర్ స్కిన్ అన్నమాట. సో నాకు అప్పుడే మై మదర్ కీప్ సేయింగ్, ఆ బుబ్బుల్ రాజు అప్పటి నుంచే రా నీకు స్కిన్ మీద అంత ఈ చిన్న చిన్న మార్క్స్ అన్ని వచ్చినాయి అని. For many years they were the తర్వాత 1 year తర్వాత కూడా చిన్న చిన్న bodies used to come out of me. And for me also I'd been to forest, ఏదో బందిపూర్ గిద్దిపూర్ వెళ్ళాను కానీ ఇన్ని యానిమల్స్ ని రియల్ లైఫ్ లో కూడా చూడటం ఆల్సో వాజ్ దేర్. మేము యానిమల్ పైన ఉండేవాళ్ళం. రాత్రి పులి మా రూమ్ ముందు తిరిగేది. మేము రూమ్ లో కూర్చొని ఉంటే అది వెళ్తా ఉండేది. We saw tigers like that. We saw crocodiles. We saw so many animals those years. అంటే బండి తిప్పితే అలా వెళ్ళిపోతా ఉంటాయి యానిమల్స్ అన్నమాట. Now I don't know how is they're just fantastic. Really seriously good. Sir. Many memories sir, అసలు ఎన్ని మెమరీస్ సార్. అలాగే అంటే నేను విన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. సినిమా సిటీ బేస్డ్ విలేజ్ బేస్డ్ అనుకున్నప్పుడు రాధ గారిని తీసుకుందాము హీరోయిన్ గా అని అనుకోవడం నిజమేనా సార్? కరెక్ట్ కాదు. ఎవరు దొరకటం లేదు. మా నాన్న రాధగారిని పెట్టి సినిమా తీసేయాలని చెప్పి నేను బాంబేలో అమ్మాయిలను ఎత్తుకుతుంటే మా నాన్న గోపాల్ తోటి ఇక్కడ కొన్ని సీన్స్ కూడా తీసేశారు. నేను మా నాన్న రాధను పెడతానంటే లేదు, నాకు రాధ సూట్ అవుతుంది ఈ సినిమాకి, ఇట్ మస్ట్ బి ఎ యంగ్ ఫ్రెష్ గర్ల్. రాధా has already been seen in films. I don't want a girl like that అని I was insistent. అప్పుడే మా నాన్న కోపం వచ్చింది. లేదు ఏంద్రా రాధ బాగుంటుంది కదా, షీ లుక్ వెరీ గుడ్, షీఈస్ వెరీ హెల్తీ, she wears a shirt tie, and she had a good body to carry. I said, no, that's not the body I want somebody else అని ఎత్తికి మా దివ్య భారతిని తెచ్చుకున్నాను. అప్పుడే సరే నీ పేరే పెట్టుకోరా, నా పేరు పెట్టదురా ఈ సినిమాలో అన్నారు. సో యాక్చువల్లీ కాస్టింగ్ వైజ్ మై ఫాదర్ వాంటెడ్ రాధా, ఐ డోంట్ వాంట్. దెన్ వాణిశ్రీ గారిని మా ఫాదరే ఇన్సిస్ట్ చేశారు. వాణిశ్రీ గారు చిన్నప్పుడు మా సినిమాలు అన్ని వేసేవాళ్ళు, బట్ ఐ యూస్ టు బి స్కేర్డ్, షీ యూస్ టు కమ్ లేట్ అయ్యింది. శారద గారు యూస్ టు బి టైం. నేను ప్రతి మిగతా సినిమాలు శారద కథానాయకుడు అవన్నీ శారద గారు, ప్రతిధ్వని చాలా డిసిప్లిన్ ఉంటారు. బట్ దిస్ రోల్ నీడెడ్ సంబడి లిటిల్ మోర్ దాన్ దిస్ థింగ్. కొంచెం జస్ట్ కొంచెం ఆర్టిఫిషియల్ గా ఓవర్ గా బిహేవ్ చేయాలని వాణిశ్రీ గారిని పెట్టారు. నేను మా నాన్నకి వెళ్ళి చెప్పాను, నాన్న వాణిశ్రీ గారు లేట్కి వస్తారు, మళ్ళీ నాకు కోపం వస్తుంది, బికాస్ ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్. లేదురా నేను చెప్తా లేరా, వినద్దు లేరా అని మాటని. So I asked her, she used to at 10 o'clock. Ante papam, you don't realize, ante you want them to come early, but then they're also work for so long. వాళ్ళు మేకప్ వేసుకోవాలా, మేకప్ వేసుకొని ఆవు కింద నుంచి 2 hours తీసుకొని రావాలా. So I never used to bother about all those things. I'm not so considerate about any of their things. నా సినిమా నాకు టైంకి రావాలంటే. Then walk. So he chose Vanisri for me. Kota Shivaji Raj also, I chose. I wanted. He got a good role in that film. Major comedian role. The choice was Sudhakar.
తర్వాత కోట శ్రీనివాస గారు, సత్యనారాయణ గారు అందరు మా స్టాండర్డ్. ఐ థింక్ ఆ ఫిల్మ్స్ లోనే ఈవెన్ బాబు మోహన్ కూడా మా సినిమాలో చేశారు అక్కడ. ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్ లో బాబు మోహన్ గారు కనిపించారు. తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడేవారు. సార్, సో ఫైనలీ 30 years అంటే ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ 30 years, ఇట్స్ జస్ట్ దట్ ఇట్ వెంట్ ఆఫ్ సో ఫాస్ట్. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ సో వెల్ అబౌట్ దట్ ఫిల్మ్. అంటే ఏ సీన్లు రీషూట్ చేసాము, ఏ సీన్లు మళ్ళీ తీసాను, అన్ని ఐ రిమెంబర్ అ లాట్. అండ్ దెన్ ఐఎమ్ సాడ్ దట్ మెనీ ఆఫ్ ద పీపుల్ హూ వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ నో మోర్ విత్ అస్. My father especially, Marthandu, editor Marthandu is no more. I think So Krishna, there's quite a few people who acted in that film are no more with us. I'm very sorry about them, Gumar Garu, all of them. But to all the others, I just want to thank them again for this film, because I was quite harsh at everybody at that time. Chala tough ga, chala mondi undevadni. And I want to thank the audience for believing that we can make a cool film, a film ahead of its times. It was not, it's not what it was at that time. We did something ahead of its times, and we're very satisfied. But then you'll have to realize that it keeps changing. Ila maripota untadi. Adi naaku kotta, naaku goppa. 10 సంవత్సరాల తర్వాత ఇంకో సినిమా తీస్తారు, అది వాళ్ళకి గొప్ప. You never compare art whether this is better or that is better. For each one, it is very important for their life to define themselves. For them, it is important. To me also, it was a very, very important film at that time. And that I could make a phenomenal super hit. I could make it for Venki. I could make it for my company. Those are the joys that I have. And that I got to meet some great technicians because of that film. I learned a lot in that film. And I met a lot of people. Jayant, the director, Jayant Asimalo నాకు పరిచయం. I brought him to to be there as a translator between Divya Bharati, Gopal, so that English మాట్లాడతాడు, Hindi మాట్లాడతాడు అని చెప్పి. దాని గురించి I gave him direction later. So Jayant used to be English. నేను జయంత్ సీన్ ఇంగ్లీష్ లో మాట్లాడుకునేవాళ్ళం. గోపాల్ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగులో ఉండేవాళ్ళు. వాళ్ళు రాసేవాళ్ళు, పరశు వెంకటేశ్వర గారు. So even if you see the dialogues, they are like what we speak. They are not like written dialogues. So నేను పరశురాళ్ళని చాలా సార్లు రాయించుకునేవాడిని డైలాగ్స్ వాళ్ళతోటి. అండ్ ఎంత పెట్టి సార్ ఇది బాగాలేదు, అది బాగాలేదని. సో ఎవ్రీబడి దే వెంట్ త్రూ అ లాట్, అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ దెన్ టైమ్ ఫ్లైస్, అండ్ ఈవెన్ నౌ many parts of the film are on par with any film that you see today. What we did. And చాలా stunts are there. ఇవాళ అయితే వాటన్నిటికీ వైర్ వర్క్లు వాడాలి. ఆ రోజు వైర్ వర్క్ కూడా ఉండేది కాదు. ఆ బైక్ లో వెంకీ జస్ట్ కమ్స్ ఆన్ ద బైక్ ని అలా వదిలేసి స్టక్ ట్రైన్ ఎక్కిచ్చేసేస్తాడు. ఇవాళ ఆ షార్ట్ తీయాలంటే దానికి వైర్లు పెట్టి క్రెయిన్లు పెట్టి అలా సెట్ చేస్తాం. బట్ హీ జస్ట్ డిడ్ ఇట్ లైక్ దట్. సో మెనీ షార్ట్స్ వీ డిడ్ లైక్ దట్. ఇప్పుడు అనిపిస్తుంది ఇంత మూర్ఖంగా చేసామా, లేకపోతే వేర్ వి మచ్ స్మార్టర్ దెన్ వాట్ వి ఆర్ డూయింగ్ అని. అండ్ వి డిడ్ ఆల్ దోస్ థింగ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ. Times change, but very, very happy. Those were good days, and I really enjoyed making that film. It was like my life and death. We enjoyed that film. ఇప్పటికీ సార్ చూస్తే అలా స్టక్ అయిపోయి ఉంటాము. అరే అని అంటే నెక్స్ట్ ఇది వస్తుంది అని తెలిసినా కానీ we feel that freshness. And సార్, one final question. సినిమా ఫస్ట్ ప్రింట్ వచ్చిన తర్వాత ఏ సీన్ దగ్గర మీరు స్టక్ అయిపోయారు, అబ్బా వావ్ అనిపించినది? అంటే నాకు స్టక్అప్ వావ్ అసలు నాకు తెలియదమ్మా. ఆ సినిమా నాకు నమ్మైపోయాను. అన్ని బాగుందో బాగాలేదు, బాగలేని మాత్రం గుర్తొచ్చాయి. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏదో క్లోజ్అప్ లేదు. ఇళరాజా గారికి వెళ్ళి సార్ అక్కడ ఏమైనా క్లోజ్ వేయమంటారా, మళ్ళీ పరిగెత్తుకుంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి క్లోజ్ పెట్టి ఇచ్చేసేసి. ఐ కుడ్ ఓన్లీ సీ ద థింగ్స్ విచ్ వర్ నాట్ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్. ఐ కుడ్ నాట్ వాట్ వాస్ గుడ్ ఇన్ ద ఫిల్మ్. టు మీ బల్పట్టి బామబడిలో పాట, ఎనీ ఆఫ్ ది యాక్షన్ సీక్వెన్సెస్, దివ్య భారతి మొత్తం నమ్మైపోయాం. ఐ కుడ్ సీ ఎనీ ఆఫ్ ఇట్. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఇస్ నాట్ గుడ్, ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఇస్ నాట్ గుడ్ అనేదే గుర్తొచ్చేది నాకు. అర్రే అది అక్కడ చేస్తుంటే పోయేది కదా, ఇది ఇలా చేస్తుంటే పోయేది. నౌ వెన్ ఐ సీ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. Arre, we did lot of great things in this film. Now, but that time when the first copy came,
ఒళ్ళంతా చెమట్లే, ఏం బాగాలేదు, అక్కడేది సౌండ్ వినపడలేదు, ఇక్కడేది ఇది వినపడలేదు, రీమిక్స్ చేయాలా, ఈ గోల్లోనే ఉండేవాడిని. సినిమా థియేటర్కి వెళ్ళినా కూడా ఏంటి నవ్వటం లేదు, ఇక్కడ నవ్వాలి అక్కడ నవ్వలేదు ఏంటి, ఇవన్నీ ఉండేది. అంటే వాళ్ళ ఫస్ట్ లాఫ్ లైక్ యూ ఎక్స్పెక్ట్, దే ఆర్ ఆల్సో వాచింగ్ ఇన్ ఆ. వాళ్ళు నవ్వినా నాకు వినపడదు సరిగ్గా, ఇది వీడు నవ్వలేదు, వీళ్ళు అసలు ఎదవలు, అసలు ఏం అర్థం కాదు అనుకొని. సో ఇట్ యూస్ టు బీ లైక్ దట్. అండ్ I was just numb. I was just scared because lot of money, lot of reputation, all of it was at stake. And I was చాలా భయం. అందుకని చెప్పే కదా, నేను వెళ్ళి ఫస్ట్ డే అయిపోయినాక హైదరాబాద్కి వచ్చాను, ఇదేదో కలెక్షన్స్ అంతా బాగాలేదు అంటున్నారని ఎక్కడో విన్నాను, మా నాన్న ఏదో అంటున్నారు నన్ను చెప్తే పుషా వెళ్ళిపోయా ఫోటోకి ఎగ్జిబిషన్కి వెళ్ళి తర్వాత తిరిగి వచ్చా. Yes, we made a big hit. మీరు రిటర్న్ తర్వాత మూవీ బస్ హిట్ ఇన్ని డేస్ రన్ అని తెలిసిన తర్వాత అయినా అట్లీస్ట్ రామనాయుడు సార్ మీతో అన్నమాట ఏంటి? No, he said and for him he was very very proud and good, this fellow has now made it. And he took up something. See, my father always gave that opportunity, and even tanu na పేరు వేసుకోమని చెప్పింది కూడా, not he might have been mildly angry, but he shifted the responsibility to me. See, మనం పేరెంట్స్ గా we handhold our children too much. So somewhere give them the responsibility of doing things. So my father, he said, if you made a mistake, learn from that mistake. So he was only trying to teach me. All through the life, he says, we will constantly make mistakes. You learn from that mistake. If you made it, you correct it. So whether that was a mistake or not is the doubt that I had. So I felt it was not a mistake. But then the audience proved to me that it was not a mistake to shoot it like that. Maybe if I shot a mass film with much more active mass chase, then maybe it would have done little more or little less. But I would not have enjoyed it because I don't enjoy those things. Yes. See, I don't enjoy full films. In this film, 60-70% of the film is what I like to see in cinema. So that's what it was. So appu distributors kuda first half parvaledu babu, second half story బాగుంటుంది బాబు. ఒక బ్యాచ్ అసలు సెకండ్ హాఫ్ రెగ్యులర్ స్టోరీ అండి, ఫస్ట్ హాఫ్ ఉంటుందండి చాలండి ఆ సినిమా కోసం. సో ఇట్స్ లైక్ బోత్ వేస్ యూ హ్యావ్ ద వే యూ లుక్ ఎట్ ద ఫిల్మ్. ఇట్స్ లైక్ అందరి కోసం ఒక్కసారి మీరు అయ్యో అయ్యో అయ్యయ్యో అంటే ఆ పాట తీసేటప్పుడు, అది లిరిక్ వేసేటప్పుడు ఎక్కించేవాళ్ళు అంటే కాదు, అది అనేవాళ్ళమ్మా. అంటే ఈ సినిమా బాగా ఆడితే ఓకే, లేకపోతే సురేష్ బాబు అయ్యో అయ్యో అయ్యయ్యో అయిపోయాడు రా బాబు ఇడు అంటారని ఎక్కించేవాళ్ళు అసలు నన్ను. బికాస్ ఇట్స్ అ వెరీ The reason I asked you, your voice, Rana's voice and వెంకటేష్ సార్ వాయిస్, మీ ముగ్గురిది వాయిస్ రికార్డ్ చేసేసి ఎవరిది అని చెప్పక్కర్లేదు, కొంచెం చేంజెస్ చేస్తే మెటాలిక్ వాయిస్. And I used to tell the story also. నాకు అప్పుడు గుర్తు, హనీకి ఎంఎస్ రాజు గారు అబ్బాయి ఉండే హనీ యూస్ టు బీ ఇన్ మై కాంపౌండ్. యూస్ ట్రైంగ్ టు మేక్ శత్రు ఆర్ సంథింగ్. సో బాబు ఈ కథ మీరు కోడరామకృష్ణ గారికి చెప్పండి అనేవాడు. ఎందుకే ఆయన మన కథ, దెన్ ఐ వెంట నెరేటెడ్ టు హిమ్ ఆల్సో. ఆయన కథ కూడా అర్థం కాలేదని చెప్పాడు నాతోటి. ఏం బాగుంది సార్ అన్నాను కథలో. క్లైమాక్స్ లో బిట్ బాగుందయ్యా, తప్ప నాకు దక్కలేదు అన్నట్టు చెప్పారు అప్పుడు ఆ రోజుల్లో. బికాస్ ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ మై ఓన్ స్టోరీ. హి వాజ్ నాట్ ఈవెన్ గెట్టింగ్ ఇలా ఉంటుందండి, జీప్ వెళ్తుంది వస్తుంది అన్ని చెప్పేవాడిని. ఒరిజినల్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఇస్. So see, that's why if this film, somebody to thank a lot, I would thank my assistant director Shinde, because he was the one who reminded Gods Must Be Crazy for me. See, Yeah. but like that small in life, if you're destined to do well, people will help you, and sometimes you don't thank them enough. So it's very very important. So today I was just thinking, how many people helped me in that film? The people who gave me those locations. Dommerlo shoot chesanu, Malkipuram villallo, all those Jamindar illallo, anni they just gave those houses for me to shoot. They made my life so comfortable. They showed me the locations because and animals in these kocharu. Where are all those people? Few of us are there. So I'm thinking I'll have do a Zoom party with all the technicians of Bobbil Raja in the next few days. It's actually be a good thing. 30 years, we'll all do a Zoom call and say hi to everybody. Thank you so much for providing such a lovely information about Bobbil Raja, sir. Once again, congratulations on completing 30 years of Bobbil Raja.
థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.